రాహుల్ గాంధీ ఖర్గే ఈ దేశంలో ప్రతిపక్ష పార్టీల సహకారంతో మోడీ మెడను వంచగలిగినారు. కాబట్టి ఇలా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. ఎందుకు సార్ ఎందుకు ఇవ్వరు పర్మిషన్? ఎందుకు ఇవ్వాలి? ఎక్కువైపోయింది, చాలా ఎక్కువైపోయింది. ఏ పొలిటికల్ పార్టీకి ఇంత ఇవ్వలేదు. సరే మాట్లాడు, ఏం మాట్లాడుతూ మాట్లాడు. మధ్యలో ఓవైసీ గారు అడ్రస్ చేశారు కదా, చెప్పండి. నీట్ పేపర్ లీక్ వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరిగినటువంటి ఉద్యమంలో ఒక కీలక ఘట్టం జరిగింది. వాళ్ళు నిరసన విరమించారు. దానికి ముందు రాహుల్ గాంధీ అరెస్టు, ఈ వ్యవహారం అంతా జరిగింది. అయితే ఇదంతా కూడా కేవలం రాహుల్ గాంధీ సపోర్ట్ తోటి, రాహుల్ గాంధీ రోడ్ల మీదకి రావడం వల్లే ఉద్యమం సక్సెస్ అయిందని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు. ఇక రాష్ట్రంలో అయితే స్వయంగా ముఖ్యమంత్రి ఒక సమావేశం పెట్టి ఇదంతా మా వల్లే, మా క్రెడిటే, రాహుల్ గాంధీ క్రెడిటే అని చెప్పి కూడా ఆయన చెప్పుకున్నారు. నెక్లెస్ రోడ్లో ఒక కార్యక్రమం చేసి. సో మరి నిజంగా తెలంగాణలో సరే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ స్టాండ్ ఎట్లా ఉందనేది కాసేపు పక్కన పెడదు. తెలంగాణలో ఇక్కడి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. మరి కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగా విద్యార్థి ఉద్యమం వైపు ఉందా, విద్యార్థుల వైపు ఉందా, లేకుంటే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీకి వాళ్ళ ఐడియాలజీకి, వాళ్ళ విధానాలకు మద్దతు ఇస్తుందా? ఇప్పుడు ఈ ప్రశ్న ప్రతి ఒక్కరిలో మెదులుతూ ఉన్నది. దీనికి కారణాలు ఏంటి, దానికి సంబంధించిన కొన్ని అంశాలను, కొన్ని అబ్జర్వేషన్స్ని ఇప్పుడు నేను మీ ముందు పెడతాను. ఇది ఏదో ఒక్కరోజు ఒక్కసారి జరిగింది కాదు. గత 10-12 రోజులుగా జరిగినటువంటి పలు సందర్భాల్లో జరిగినటువంటి అంశాలను ఇప్పుడు మీకు చూపిస్తాను నేను. విద్యార్థుల ఉద్యమానికి మద్దతుగా మన హైదరాబాద్లో కూడా చాలా చోట్ల కార్యక్రమాలు జరిగినాయి. ప్రెస్ మీట్లు కావచ్చు, నిరసన కార్యక్రమాలు, మద్దతుగా చిన్న ప్రదర్శన లాంటివి చేయడం, ఆ తర్వాత సంబరాలు చేసుకోవడం, ఇట్లాంటి అన్నీ కూడా జరుగుతూ వచ్చినాయి. ఈ 10-15 రోజుల కాలంలో చాలా జరిగినాయి అట్లాంటివి. సో అట్లాంటి సందర్భంలో నిజంగా మన తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులకు మద్దతు ఇస్తే ఏం చేయాలి? పోలీస్ సెక్యూరిటీ పెట్టాలి. కానీ నిరసన చేయొద్దు, మీరు ప్రదర్శన చేయొద్దు అని వాళ్ళ మీద ప్రెషర్ పెట్టొద్దు. వాళ్ళని అక్కడి నుంచి వెళ్ళగొట్టే ప్రయత్నం చేయొద్దు. వాళ్ళని ఇట్లాంటి ఇబ్బంది పెట్టొద్దు. మీరు చేయండి అని చెప్పి జస్ట్ సెక్యూరిటీగా పక్కన ఉండాలి. కానీ ఇప్పటివరకు జరిగిన ఏకో కార్యక్రమంలో కూడా పోలీసులు అట్లా లేరు. ప్రతి కార్యక్రమాన్ని కూడా అడ్డుకోవడం, వాటిలో వెళ్ళగొట్టాలనే ప్రయత్నం చేయడం, ఇట్లాంటి ప్రయత్నాలే చేశారు. ఇది గాలికి చేస్తున్నటువంటి ఆరోపణ కాదు, దానికి సంబంధించినటువంటి విజువలైజేషన్ ఉంది. నేను విజువల్సే చూపిస్తాను మీకు ఇప్పుడు. ఇది ప్రెస్ క్లబ్లో జరిగినటువంటి ప్రోగ్రాం. ఎవరైతే రాష్ట్ర ప్రభుత్వ విద్యా కమిషన్ ఏదైతే ఉందో దానికి చైర్మన్గా ఉన్నటువంటి ఆకునూరు మురళి ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం. ఇదే పేపర్ లీక్ వ్యతిరేకంగా చనిపోయిన విద్యార్థుల ఆత్మశాంతి కలగాలి, దానికి సంబంధించిన అంశాల మీద చర్చించడానికి హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఒక కార్యక్రమం పెట్టారు. దానికి వందలాదిగా విద్యార్థులు తరలి వచ్చారు. యువత అంతా కూడా, జెన్జీ అంతా తరలి వచ్చారు. వస్తే ఆ ప్రోగ్రాం అయిపోయిన వెంటనే మీడియా వాళ్ళు రెగ్యులర్గా మాట్లాడిస్తూ ఉంటాం, మేమందరం మాట్లాడిస్తూ ఉంటే సడన్గా వర్షం పడ్డది. వర్షం పడితే అందరం ఆ షెడ్ కిందకి వెళ్ళిపోతే జస్ట్ చినుకులు కొంచెం తగ్గంగానే, అంటే ఇంకా చినుకులు పడతా ఉన్నాయి, పూర్తి స్థాయిలో తగ్గలేదు. పోలీసులు వచ్చి ఒకసారి లోపల చూడండి ఎట్లా వేస్తూ ఉన్నారు, ఏం చేస్తారో చూడండి. అప్పటికే వాళ్ళని బెదిరించారు. ఎవరైతే పర్మిషన్ తీసుకున్న వాళ్ళు ఉన్నారో పాపం వాళ్ళు కూడా అరుస్తూ ఉంటారు. మీకు వాళ్ళ వాయిస్ కూడా వినిపిస్తూ ఉంటుంది. అందులోంచి బయటకు వచ్చిన తర్వాత బయట కూడా వాళ్ళతో మాట్లాడిస్తూ ఉంటారు. దీనికి ముందు, వర్షం పడడానికి ముందు కానీ తర్వాత కానీ బయట మాట్లాడిస్తూ ఉంటే మాట్లాడేది రికార్డ్ అవ్వకుండా, మీడియా కెమెరాలో రికార్డ్ అవ్వకుండా సైరన్ వేసిరు, పోలీస్ సైరన్. అంటే మరి ఎక్కడ మద్దతు ఇస్తున్నట్టు వీళ్ళు విద్యార్థుల ఉద్యమానికి? రాష్ట్ర పోలీసులు వేసింది, కేంద్రం నుంచి ఏం రాలే పోలీసులు. సో అది అయిపోయింది. ఆ రోజు అక్కడి నుంచి మళ్ళీ సాయంత్రం అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర, మన ఐమాక్స్ పక్కన ఉందిగా భారీ అంబేద్కర్ విగ్రహం, అక్కడ వీళ్ళు ఒక కార్యక్రమం పెట్టుకున్నారు. సేమ్ అక్కడ కూడా అదే సిచ్యువేషన్. మేము ఇంతే టైం ఇచ్చినాం మీకు, ఆ టైం అయిపోయింది, మీరు వెళ్ళిపోవాలి, నిమిషం కూడా ఎక్కువ ఉండదు. అక్కడ ఉన్న విద్యార్థుల కంటే కూడా పోలీసులు ఎక్కువ మంది. అయిపోతానే నడవాలని వెళ్ళగొట్టేసారు అక్కడి నుంచి. నెక్స్ట్ ఓయూలో ఒక కార్యక్రమం జరుగుతుంది, ఆర్ట్స్ కాలేజ్ ముంగట.
వాళ్ళకి 6 గంటల వరకేమో పర్మిషన్ ఇచ్చారంట. పర్మిషన్ ఇస్తే వాళ్ళు అట్లనే చేసారు. ఎక్కడ అంటే ఈ కార్యక్రమాల్లో ఎక్కడ కూడా విధ్వంస కార్యక్రమాలు, రెచ్చగొట్టే ప్రసంగాలు అట్లాంటివి ఏం చేయలేదు. సాధారణంగా నాయకులు ఏం మాట్లాడుతున్నారు, వీళ్ళు కూడా అవే సమస్యలు చెప్పారు. ఎందుకు పేపర్ లీక్ అవుతుంది, ఎట్లా అవుతుంది, ఎందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లేదు, అట్లాగే విద్యారంగ సమస్యలు ఇవే మాట్లాడుతున్నారు తప్పితే ఎక్కడ కూడా ఏవేవో రకరకాల ప్రసంగాలు చేయడం అట్లాంటిది ఎక్కడ కూడా లేదు. సేమ్ ఆర్ట్స్ కాలేజ్ ముంగట కూడా ఇదే పరిస్థితి. గత 6 o'clock అట్లా అవ్వగానే మళ్ళీ సేమ్ పోలీస్ బండ్లు వచ్చినాయి, సైరన్ ఆన్. మనం తీసుకుంటా ఇప్పుడు కుట్ర కాదు, లీకేజ్ అయింది సత్యమా కాదా? రైతులకు నల్ల చట్టాలు తీసుకొచ్చింది సత్యమా కాదా? ఒక 10-15 మంది పోలీస్ కానిస్టేబుల్ విజిల్ పట్టుకొని వదిరు. చాలామంది పోలీసులు ఉన్నారు అక్కడ. ఉస్మానియా యూనివర్సిటీ సెక్యూరిటీ కూడా చాలా ఉన్నారు. వాళ్ళు కాకుండా ఈ పోలీసులు ఎక్కడైతే సాధారణంగా వెళ్ళినప్పుడు మీడియా బయటలో తీసుకుంటుంది, వాళ్ళ ఒపీనియన్ తీసుకుంటుంది. మీరు మీ ఒపీనియన్ ఏంది, ఏమనుకుంటారో దీని మీద మేము మాట్లాడిస్తాం రెగ్యులర్గా. సో ఈ మాట్లాడించే క్రమంలో ఎక్కడెక్కడైతే కెమెరాలు పట్టుకొని రికార్డ్ చేస్తున్నారో అక్కడికి పోయి పోలీసులు విజిల్ పెట్టి ఉదవడం, కెమెరాలో రికార్డ్ అవ్వకుండా. సరే మీరు ప్రోగ్రామ్ అయిపోయింది, ఆ పర్మిషన్ క్లోజ్, దాని వరకు మీకు ఓకే. అక్కడ వాళ్ళని వెళ్ళగొట్టిరు. నిజంగా మద్దతు ఇస్తే వెళ్ళగొట్టదు, కాసేపు ఒక 5 నిమిషాలు అటు ఇటు అయినా కూడా ఉండాలి. కానీ వాళ్ళని వెళ్ళగొట్టిరు. అక్కడి నుంచి ఆ స్పాట్ నుంచి పక్క గార్డెన్లోకి వచ్చి బయటలు తీసుకుంటా అంటే అక్కడ కూడా వచ్చి విజిల్ ఊదడం మధ్యలో విజిల్ ఊది మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, తీసుకోవద్దు, టైం అయిపోయింది. మీడియా బయటలు తీసుకోవడానికి కూడా టైం అయిపోతుందట. మీరు ఇక్కడ తీసుకోవద్దు, వెళ్ళిపోవాలని చెప్పి మీడియా మీద కూడా జులుం ఆ రోజు. సేమ్ మళ్ళీ పోలీస్ సైరన్ తింపడం బండి. అందులో చాలామంది కూడా విద్యార్థులు అరిసిరు. మేము కూడా సీరియస్ అయినాం పోలీసుల మీద. ఏంది అసలు, వాళ్ళని అక్కడి నుంచి వెళ్ళగొడతారు, వాళ్ళని మాట్లాడినవారు, మీడియాను మమ్మల్ని కూడా మాట్లాడినవారు, బయటలో తీసుకునేవారు అని మేము కూడా సీరియస్ అయినాం. సీరియస్ అయితే నవ్వుతారు పోలీసులు. ఏం చేస్తారు పాపం, వాళ్ళు పైనుంచి ఆ స్థాయిలో ప్రెజర్ ఉంది వాళ్ళకి. సో ఇది ఒక అడ్డంకి, అది అయిపోయింది. నెక్స్ట్ ధర్నా చౌక్లో ఒక కార్యక్రమం జరుగుతుంది. సేమ్ అక్కడ కూడా అదే పరిస్థితి. కార్యక్రమం వాళ్ళకి 3 గంటల వరకేమో పర్మిషన్ ఇచ్చారంట. 3 గంటల అవ్వక ముందే 2:30 నుంచే ఒక 10-15 మంది పోలీసులు మెల్లిమెల్లిగా ఇట్లా దగ్గరికి వస్తూ ఉంటారు అన్నట్టు, వీళ్ళున్న దగ్గరికి. అంటే జరుగుతూ దగ్గరికి వస్తే పోలీసులు వస్తూ ఉన్నారంటే వీళ్ళు భయపడి కొందరు ఖాళీగా వెళ్ళిపోవాలనేది వాళ్ళ ఉద్దేశం అన్నట్టు. మధ్యలో భారీ వర్షం పడుతుంది, మీటింగ్ డిస్టర్బ్ అవుతుంది, అయినా కూడా వెళ్ళగొట్టేస్తూ ఉంటారు. అక్కడ ఎవరు ఉండొద్దు అని చెప్పేసి అందరినీ ఖాళీ చేస్తూ ఉంటారు దగ్గరికి పోయి. సేమ్ మళ్ళీ విజిల్స్ వేయడం, వెళ్ళిపోవాలి అనడం, నిర్వాహకులను పక్కకు పిలిచి వెళ్ళిపోవాలి, ఖాళీ చేసేయాలని చెప్పి వాళ్ళకి బెదిరించడం, ఇవన్నీ జరిగినాయి. సో ఇదంతా అయిన తర్వాత లాస్ట్కి 29వ తేదీ, జూలై 29వ తేదీ ఎవరైతే ఢిల్లీలో పాల్గొని వచ్చిర్రో, ఆ జంతర్ మంతర్ దగ్గర కార్యక్రమంలో పాల్గొని వచ్చినటువంటి ఒక టీం ఉంది, విజయ్, రుచిత్, ఇట్లా కొందరు ఒక టీం పోయి వచ్చిర్రు. వీళ్ళు ఆ కాక్రోచ్ జనతా పార్టీ సంబంధించి వాళ్ళు అక్కడ పాల్గొని వచ్చిర్రు. వాళ్ళు అట్లా ఇంకా కొందరు యూత్ అంతా కలిసి 28వ తారీఖు రోజే ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు డీసీపీకి. మాకు ఇట్లా ఒక శాంతియుతమైన ప్రదర్శన చేస్తాం, మేము చిన్న ర్యాలీ చేస్తాము, పర్మిషన్ ఇవ్వాలని చెప్పి లెటర్ ఇచ్చేసి వచ్చారు. కానీ పర్మిషన్ ఇవ్వలేదు. మరి ఇంత ఎర్లీ టైంలో ఎట్లా ఇస్తాం మీకు పర్మిషన్, మేము ఇయ్యము, ఇది రాజకీయ మీటింగ్ కాదు, జస్ట్ ఒక శాంతియుత ప్రదర్శన, జస్ట్ చిన్న సెలబ్రేషన్ లాగా, ఇంత షార్ట్ పీరియడ్లో ఎట్లా మేము ఇయ్యము అని చెప్పేసి ఆ పర్మిషన్ ఇవ్వకుండా హోల్లో పెట్టేసి చివరి క్షణంలో 29 రోజు సాయంత్రం మధ్యాహ్నం తర్వాత అట్లా ఇన్ఫర్మేషన్ ఇచ్చారంట. సో అప్పటికే వాళ్ళు వచ్చేసి గ్యాదర్ అయ్యారు, సాయంత్రం కార్యక్రమం చేస్తూ ఉంటే పోలీసులు ఏ స్థాయిలో వాళ్ళతో వాగ్వాదం పెట్టుకుంటారో చూడండి. యూ హావ్ గివెన్ కాల్ వితౌట్ పర్మిషన్. నువ్వు పర్మిషన్ తీసుకొని వీళ్ళందరినీ మాకు ఇవ్వడానికి ఎందుకు సార్, ఎందుకు ఇవ్వరు పర్మిషన్? ఎందుకు ఇవ్వాలి? ఎందుకు ఇవ్వదు? ప్రజాస్వామ్యంలో మేము మా భాషని ఎందుకు? Why won't we be allowed? Give us one reason why we are not being allowed. Are we holding any arms here? Are we targeting any particular person? We want to peacefully walk to Ambedkar statue. So let us have our mind. మాట్లాడుతున్నావు కదా, డీసీ మేడం సబ్మిట్ చేశామంటే. వినండి, వీళ్ళు ఒక రోజు 2 రోజుల ముందు వస్తే మన పర్మిషన్ కు వీళ్ళని ఎంక్వైరీ చేస్తుంది. వీళ్ళు ఎప్పుడు వచ్చారు, నేను ఇచ్చిండ్రు. ఇవాళ ఐ పుట్ మెసేజ్ టు హిమ్, మై ఇన్స్పెక్టర్ పుట్ మెసేజ్, యు ఆర్ నాట్ రెస్పాండింగ్ టు మై కాల్, ఇఫ్ యూ కాంట్ రెస్పాండ్ పర్మిషన్ వోంట్ బి గివెన్ అని చెప్పి. ఇది ఫస్ట్ వీడియో, అంటే కార్యక్రమం స్టార్టింగ్ అయ్యే ముందు జరిగినటువంటి వాగ్వాదం. సరే ఇక వాదలాట జరిగింది, అది జరిగింది. లాస్ట్కు సరే కాసేపు చేసుకోండి అని వదిలేసారు. కొద్దిసేపు జరగంగానే కార్యక్రమం మళ్ళీ పోలీసు వస్తాడు, మీరు బంద్ చేయాలి, వెళ్ళిపోవాలని చెప్పి మళ్ళీ వస్తాడు ఆయన. ఏసీపీ అనుకుంటా వచ్చి మధ్యలో అడ్డుకుంటున్నాడు. చూడండి, వాళ్ళని పక్కకు తీసుకుపోయి మాట్లాడుతున్నాడు ఆయన. ఆ విజువల్లో మీరు చూస్తున్నారు పైన. అయిపోయి మళ్ళీ ఒకరు పాట పాడతారు, ఒకరు చిన్నగా ఒక 2 నిమిషాలు మాట్లాడంగానే మళ్ళీ సేమ్
వీళ్ళు యాక్చువల్ పర్మిషన్ అడిగింది పీపుల్స్ ప్లాజా నుంచి అంబేద్కర్ స్టాచ్యూ వరకు ర్యాలీకి వెళ్తాము, చిన్న ర్యాలీ వెళ్ళి అక్కడ క్లోజ్ చేసుకుంటాం నివాళులు అర్పించి అనేది ప్రోగ్రామ్. సో వచ్చి మీరు ర్యాలీ చేయొద్దు అని అడ్డుకుంటారు. మేము ఏం వైలెన్స్ లేదు, ఏం లేదు, స్పీకర్లు కూడా పెట్టాము, జస్ట్ మేము నినాదాలు ఇచ్చుకుంటూ వెళ్తామని వీళ్ళు చెప్పారు. చెప్పినా కూడా లాస్ట్కి వీళ్ళు బయలుదేరే టైంకి వచ్చి మళ్ళీ అడ్డుగా నిలబడ్డారు. చూడండి మీరు పోలీసులు. సార్ 2 నిమిషాలు అడిగారు. We will cooperate. ఎవరు పోకుండా అడ్డుగా నిలబడతారు. మళ్ళీ అక్కడ చర్చలు, వీళ్ళు పోలీసులతో బతిలాడతారు. మళ్ళీ పోలీసు ఇంకెవరికో ఫోన్ చేస్తాడు అధికారి, ఆయన ఫోన్ చేసిన వాళ్ళు మళ్ళీ పైనుంచి 5 నిమిషాలు 10 నిమిషాలకి పైన వాళ్ళు రెస్పాండ్ అవుతారు. అప్పుడు అక్కడ దాకా ఫోన్ ఇస్తారు అంబేద్కర్ స్టాచ్యూ వరకు. ఇక చివరి చాలాసేపు ఇదంతా జరుగుతూ ఒక 5-6 సార్లు పోలీసులు రావడం అడ్డుకోవడం ఇదంతా అయిన తర్వాత లాస్ట్కి అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర పోతారు. అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర ఇప్పుడు చూడండి, లాంగ్ షాట్ మీకు చూపిస్తున్నాను చూడండి. ఇందులో సగానికి పైగా పోలీసులు ఉన్నారు. యూనిఫామ్లో ఉన్న వాళ్ళు, మీకు యూనిఫామ్లో కనిపించే వాళ్ళు సగం మంది, యూనిఫామ్లో లేని వాళ్ళు సగం మంది పోలీసులు ఉన్నారు అక్కడ. విద్యార్థులు కాకుండా, మీకు విద్యార్థులు అనుకోవచ్చు మీరు అక్కడ ఉన్న వాళ్ళలో ఎంతమంది పోలీసులు అయితే యూనిఫామ్లో ఉన్నారో అంతే నెంబరు అటు ఇటుగా సివిల్లో ఉన్నారు. విద్యార్థులు ఎంతమంది ఉన్నారో కనిపిస్తున్నారు కదా, అందులో కూడా చాలామంది పోలీసులు ఉన్నారు. అక్కడక్కడ జోరిపోయారు సివిల్లో వచ్చేసి. వాళ్ళ కాన్వాయ్ చాలా పెద్దగా, 2 బస్సులు, 2 వ్యాన్లు, 3-4 ఇన్నోవాలు. ఇంత పెద్ద చేసుకొని, ఇంత పెద్ద సెక్యూరిటీ పెట్టి, ఇంత బందోబస్తు పెట్టుకొని వచ్చి ఇక అయిపోగానే మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ మాట్లాడుతూ ఉంటే మధ్యలో ఇంటర్ఫియర్ కావడం, మీరు క్లోజ్ చేయాలి, వెళ్ళిపోవాలి, మీకు చాలా టైం ఇచ్చినాం, రాజకీయ పార్టీలకి అయ్యాం, మీకు ఇంత టైం ఇచ్చినాం అని వాళ్ళని బెదిరియడం. అక్కడ మాట్లాడుతుంటే పూర్తిగా మాట్లాడలేదు సార్, పూర్తిగా మాట్లాడారు సార్. సార్ చెప్పని అక్కడ పూర్తిగా మాట్లాడలేదు ఎక్కువైపోయింది, చాలా ఎక్కువైపోయింది. ఏ పొలిటికల్ పార్టీకి ఇంత ఇవ్వలేదు. పాస్ చేసినా కూడా ఎలాంటి అంశాలు లేవు. జస్ట్ దాట్ మధ్యలో ఓవైసీ గారు అడ్రస్ చేశారు కదా, చెప్పని అవి స్పీకర్స్ కొంచెం లాస్ట్కి వాళ్ళు క్లోజ్ చేసుకుంటే మళ్ళీ అయిపోయటం కూడా మీరు ఫోటోలు దిగుతా ఉంటే కూడా వెళ్ళిపోవాలని చెప్పి వాళ్ళని అడ్డుకోవడం. ఇగో ఇది మొత్తం ఈ 10-15 రోజుల్లో దీక్ష జరుగుతున్న టైంలో, దీక్ష ముగిసిన తర్వాత జరిగినటువంటి ఈ పరిణామాలన్నీ కూడా మీకు చూపించిన, విజువల్తో సహా చూపించిన. మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల ఉద్యమానికి మద్దతు ఇచ్చింది. విద్యార్థులు ఏం రాళ్ళు కర్రలు పట్టుకొని రాలేదు రోడ్ల మీదకి, వాళ్ళు ఏదో ఇంకేదో విధ్వంసం చేయడానికి రాలే. ఇవన్నీ కూడా ఒక్కొక్క ప్లేస్లో జరిగినాయి. ఒకటి ప్రెస్ క్లబ్లో, ఒకటి అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర, ఒకటి ఓయూ ఆర్ట్స్ కాలేజ్ ముందు, ఇంకొకటి ధర్నా చౌక్లో, ఇంకొకటి మళ్ళీ పీపుల్స్ ప్లాజా నుంచి అంబేద్కర్ స్టాచ్యూ వరకు. ఇవి తప్పితే వీళ్ళు ఏదో ర్యాలీలు చేసుకుంటూ పోతాం, ఏదో ముట్టడిస్తామని చెప్పిన ప్రోగ్రాంలు ఏవీ లేవు. తెలంగాణలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం, ఢిల్లీలో వీళ్ళు చెప్పుకుంటున్నది మేము విద్యార్థుల ఉద్యమాన్ని మద్దతు ఇస్తున్నాం, విద్యార్థులకు మద్దతుగా మేము పార్లమెంట్లో మాట్లాడుతున్నామని కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటున్నది. తెలంగాణలో
అదే పీపుల్స్ ప్లాజాలో ఎక్కడైతే వీళ్ళకు నిన్న 29 రోజు వీళ్ళకు పర్మిషన్ లేదని అడ్డుకున్నారో, 28 నాడే లెటర్ ఇచ్చినా కూడా 29 నాడు అడ్డుకున్నారో, అదే పీపుల్స్ ప్లాజా నుంచి ఇందిరాగాంధీ బొమ్మ వరకు స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి క్యాండిల్ ర్యాలీ చేసి ఆ ఇందిరాగాంధీ బొమ్మ దగ్గర ఒక కార్యక్రమం పెట్టుకున్నారు వాళ్ళు. ఆ రోజు మొత్తం హైదరాబాద్లో ట్రాఫిక్ జామ్ అయిపోయింది. దానికి పర్మిషన్ లేవు. యాక్చువల్గా ఆ రోజు ఆ పీపుల్స్ ప్లాజాలో వేరే వాళ్ళకి పర్మిషన్ ఇచ్చారు కార్యక్రమం కోసం. అరుణోదయ కళా బృందం ఉంటుంది కదా, విమలక్క టీం, వాళ్ళకి పర్మిషన్ ఇచ్చారు ఆ రోజు. యాక్చువల్గా ఇస్తే ఆల్ ఆఫ్ సడన్ ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసి వాళ్ళది పొద్దున ఆ రోజు పొద్దున మధ్యాహ్నం తర్వాత వాళ్ళకి క్యాన్సిల్ చేస్తున్నాను ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆ ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసి అక్కడ ముఖ్యమంత్రి ప్రోగ్రామ్ పెట్టుకున్నాడు వితౌట్ ప్రియర్ ఇంటిమేషన్. ముఖ్యమంత్రి ప్రోగ్రామ్ అంటే చాలా సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ ఉంటాయి, చాలా వ్యవహారాలు ఉంటాయి, ట్రాఫిక్ ఉంటుంది, ఈ వ్యవహారాలన్నీ ఉంటాయి. అయినా కూడా ఒకటే రోజులో కొన్ని గంటల వ్యవధిలో ముఖ్యమంత్రి ప్రోగ్రామ్ అరేంజ్ అవుతుంది. కానీ విద్యార్థులు అడిగిన దానికి ముందు రోజు లెటర్ ఇస్తే మీరు నిన్న లెటర్ ఇచ్చి ఇవాళ పర్మిషన్ ఇవ్వమని ఎట్లా అడుగుతారు అని చెప్పేసి విద్యార్థుల మీదనే వీళ్ళు సీరియస్ అవుతారు, తిరగబడతారు. ఆ రోజు ఇందిరాగాంధీ బొమ్మ దగ్గర పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, వీళ్ళందరూ చెప్పారు రాహుల్ గాంధీ ముందుండి పోరాడడం వల్లనే ఈ ఉద్యమం సక్సెస్ అయింది, కేంద్ర ప్రభుత్వం మెడల్ వంచినాయి, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిండని చెప్పుకున్నారు. రాహుల్ గాంధీ, ఖర్గే ఈ దేశంలో ప్రతిపక్ష పార్టీల సహకారంతో మోడీ మెడను వంచగలిగినారు. కాబట్టి ఇలా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. మరి మీరు ఇక్కడ విద్యార్థులకు మద్దతు ఇస్తున్నారు? సరే, ఇక్కడున్న నిరుద్యోగులు విద్యార్థుల మీద లాఠీ చార్జీలు చేస్తున్నారు, అరెస్టులు చేస్తున్నారు, అదంతా పక్కకు పెడదాం. జాతీయ స్థాయిలో జరుగుతున్న ఉద్యమానికి మద్దతుగా ఇక్కడ విద్యార్థులు రోడ్లపైకి వచ్చినప్పుడు ఎక్కడ మీరు మద్దతు ఇచ్చారు? ఇవన్నీ కళ్ళ ముందు కనిపిస్తున్నట్టు ఎగ్జాంపుల్స్ నేను ఇప్పటివరకు చూపించినాయి అన్నీ కూడా. అవేవో ఏఐ తోటి చేసినవి అవి కాదు, స్వయంగా నేను రికార్డ్ చేసినవి అవన్నీ, నేను కవరేజ్కి పోయి నేను రికార్డ్ చేసిన వీడియోలు అవన్నీ. సో మరి ఎక్కడ మద్దతు ఇస్తున్నట్టు? సో ఇక్కడ మరి జాతీయ స్థాయిలో కాంగ్రెస్ స్టాండ్ అయింది, తెలంగాణలో కాంగ్రెస్ స్టాండ్ అయింది. అసలు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరి వైపు ఉంది? ఏదైతే బీజేపీ వీళ్ళని జాతి విద్రోహ శక్తులు అని చెప్పి ఏదైతే ఆరోపణలు చేస్తూ ఉంది, వీళ్ళని అడ్డుకోవాలని చెప్తా ఉంది. మరి ఇక్కడ తెలంగాణలో కూడా అడ్డుకుంటున్నారు కదా, వాళ్ళను జాతి విద్రోహ శక్తులా కొన్ని వందల మంది పోలీసులను మోహరిస్తున్నారు కదా. సో మరి ఇప్పుడు ఎవరు ఎటువైపు ఉన్నారు? తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెసా బీజేపీ? ఎవరి వైపు ఉన్నది? ఈ విద్యార్థి ఉద్యమంలో ఎవరు ఎటువైపు ఉన్నారు అది మీరే తెలుసుకోండి. నేను అన్ని చూపించిన మీకు, దానికి సంబంధించిన ఆధారాలన్నీ కూడా మీకు చూపించిన. ఎవరు ఎటువైపు ఉన్నారు? విద్యార్థి ఉద్యమానికి మద్దతు ఇస్తున్నది ఎవరు? విద్యార్థి ఉద్యమాన్ని జరగకుండా అడ్డుకుంటున్నది ఎవరు? పోలీసుల ద్వారా అడ్డంకులు సృష్టిస్తున్నది ఎవరో మీరే తెలుసుకోండి. ఇది చూసి ఏదో మా వల్లే సక్సెస్ అయింది, మేమే అండగా ఉన్నామని కేవలం స్పీచ్లు ఇవ్వడం కాదు. ఇగో ఇది వాస్తవ పరిస్థితి, గ్రౌండ్లో జరుగుతున్న పరిస్థితి. మేము గ్రౌండ్లో తిరుగుతున్నప్పుడు మాకు కనిపించిన పరిస్థితి. వాళ్ళ పేపర్లలో వాళ్ళ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో రాసుకోవడానికి చెప్పుకోవడానికి చాలా చెప్పుకుంటారు, కానీ ఆ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వచ్చేదానికి వాస్తవిక పరిస్థితికి ఇగో ఇంత డిఫరెన్స్ ఉన్నది. సో ప్రజలు ఆలోచించుకోవాలి, ఎవరి వైపు ఉన్నారు, విద్యార్థి ఉద్యమం వైపు ఎవరు ఉన్నారో విద్యార్థులు ఆలోచించుకోవాలి. యువత పేరుతో, ఈ జంజీ ఉద్యమం పేరుతో జరిగిన ఉద్యమంలో రాష్ట్ర ప్రభుత్వం ఎవరి వైపు ఉందో జంజీకి ఇప్పటికైనా అర్థం కావాలి, వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. థ్యాంక్ యూ.